నువ్వు బలంగా లేకపోతే ప్రపంచంలో నిన్నెవ్వడు కాపాడలేడు. బానిస బ్రతుకులు బ్రతకాల్సి వస్తుంది. ఒకప్పుడు ఆఫ్రికా నుంచి మన ఆసియా ఖండం నుంచి మనల్ని ఇవాళ గొర్రెల్ని పట్టుకెళ్ళినట్టుగా, ఇవాళ ఎద్దుల్ని పట్టుకెళ్ళినట్టుగా, ఇవాళ ఆవుల్ని పట్టుకెళ్ళినట్టుగా మన మనుషుల్ని పట్టుకుని పోతూ ఉండేవాళ్ళు. ఈ సంగతి ఎంతమందికి ఐడియా ఉంది? ఏ చరిత్రలో రాశాడు? ఏ ఎదవా రాయలేదు. వచ్చిన సమస్య ఏంటంటే ఎంతసేపటికి కొంతమంది నాయకులకి భజన చేస్తూ కార్యక్రమాలు, లేదంటే పొగుడుతా కార్యక్రమాలు నిజంగా స్వతంత్ర సమరంలో జరిగినటువంటిది కావచ్చు, లేదా స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఊచకోతల గురించి ఎవడన్నా రాశాడా? ఇవాళ రాసుకొస్తున్నారు, ఇవాళ పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అమెరికా నుండి బేడీలతో తీసుకొస్తున్నారు ఉంటుంది. మరి అమెరికాలోకి దొంగచాటు కాకపోతే, బేడీలతో కాకపోతే సన్మానించి తీసుకుని వస్తారా? నీ దేశంలో, మన దేశంలోనే మన దరిద్రం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడిని, లేకపోతే బర్మా నుంచి వచ్చినోడిని నెత్తిని పెట్టుకునే దరిద్రంలో ఉన్నటువంటి కారణంగా నడుస్తుంది. కానీ లేకపోతే వాళ్ళ వల్ల ప్రమాదం కదా. ఎప్పుడైనా సరే చొరబాటుదారుడికి ఆ దేశం పట్ల ప్రేమ ఏమైనా ఉంటుందా, అభిమానం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా అక్కడ ఏదో ఒకటి సంపాదించుకోవడం, దోచుకోవడానికి పోయేటటువంటిదే కదా. ఆ కోణంలోనే వచ్చేస్తున్నారు కదా. ఒకప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన, అంటే ఇవాళ ఇంత పెద్ద చర్చ చేస్తున్నటువంటి మీడియా, లేకపోతే సోషల్ మీడియా, ఆనాడు జరిగిందేంటి? స్వతంత్రం వచ్చినాడు హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు అందరినీ పాకిస్తాను తరిమేసి, తన్ని, చంపేసి, ఆస్తులు లాక్కుని బలవంతంగా పంపించారే. రైళ్ళకి రైళ్ళు శవాల గుట్టలతో వచ్చినాయే. అవి ఎవడు మాట్లాడాడు? ఎవడు ప్రస్తావించాడు? రోజు రోజు పోయే కొద్దీ ఇవాళ రోజున మనం అటువైపుకే వెళ్ళబోతున్నాం. భవిష్యత్తులో ఒక పెను వ్యుత్పాతం వచ్చిందంటే కనుక మళ్ళీ ఇవాళ ఉన్న ఈ సమాజం మొత్తాన్ని పాకిస్తాన్గా మార్చే కుట్ర జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ పాలన తీసుకొచ్చేటువంటి కుట్ర జరుగుతుంది. అయినా మాకెందుకులే అన్నటువంటి కోణంలో సాగుతున్నటువంటి వేళ గత చరిత్రని సక్రమంగా అన్న రాసి ప్రజలకి తెలియజేస్తా అన్న మార్పు వస్తుందేమో.